హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈవేళ ఈ వీడియోలోని మీకు బెస్ట్ 5 న్యూ యూట్యూబ్ ఫీచర్స్ అయితే చెప్తాను అనమాట. అండ్ 10 ఫీచర్స్ అయితే చేయాల్సింది. అండ్ ఆ వీడియో అయితే లాంగ్ అవుతుంది 10 ఫీచర్స్ చేస్తే, అందుకనే 5 ఫీచర్స్ మాత్రమే చేస్తాను. అండ్ పార్ట్ 1 వీడియో ఇదైతే, పార్ట్ 2 వీడియో వస్తున్నప్పటికైతే రేపైతే వస్తుంది. అస్సలు మిస్ కాకుండా అయితే ఆ పార్ట్ 2 వీడియో కూడా చూడండి. అండ్ ఇంకా మనం లేట్ చేయొద్దు. లేట్ చేసే ముందు నా పేరు మూర్తి, మీరు చూస్తున్నారు టెక్ మూర్తి ఛానల్. అండ్ ఆ వీడియో కనుక నచ్చినట్టయితే అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ అయితే పెంచి నన్ను ఫాలో చేస్తారని అయితే కోరుతున్నాను. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫీచర్ చూసుకున్నప్పటికైతే లూప్ వీడియో అనమాట. లూప్ వీడియో ఏంటి అంటే, మీరు యూట్యూబ్లోని ఒక సాంగ్ మళ్ళీ వినాలనుకోండి, మీకు ఈ లూప్ వీడియో అన్నది అయితే ఉపయోగపడుతుంది. నేను ఎగ్జాంపుల్ వివోది తీసుకున్నాను. పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేశాను. 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే మొత్తం ఆప్షన్స్ అన్నీ అయితే వస్తాయి కదా. అక్కడ లూప్ వీడియో అనేసి అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఒక సాంగ్ వింటున్నారనుకోండి, సాంగ్ మీరు మళ్ళీ రిపీటెడ్గా వినాలనుకోండి, ఈ లూప్ వీడియో అన్నది అయితే ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ సాంగ్ మళ్ళీ అయితే ప్లే అవుతుంది. మీరు ఆ సాంగ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లే బటన్ నొక్కడం అలాగైతే మీరు అయితే చేయక్కర్లేదు. నేమ్స్ ఆసమ్ ఫ్యూచర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ ఫీచర్ చూసుకున్నప్పటికైతే మనకైతే క్లిప్ కట్ అనమాట. క్లిప్ కట్ చూసుకున్నప్పటికైతే మనకి మేజర్గా అందరికైతే రాలేదు. ఈ ఫ్యూచర్ వచ్చినప్పటికైతే కొంతమంది యూట్యూబర్స్కి మాత్రమే వచ్చింది, ఒక ఫేమస్ యూట్యూబర్స్కి మాత్రమే వచ్చింది. నేను ఒక ఫేమస్ యూట్యూబర్ని అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఒక యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అక్కడ క్లిప్ అని అయితే కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నాకు ఇప్పుడు 3 మినిట్స్ నుంచి 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు కావాలి అంతే. వచ్చిన తర్వాత అక్కడ పైన డిస్క్రిప్షన్ ఉంది కదా, అది ఇవ్వకపోతే మాత్రం షేర్ అయితే అవ్వదు. అది ఏదో ఒకటి సి అనేసి అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళి అక్కడ షేర్ ద క్లిప్ అనేసి అయితే ఉంది కదా, ఆ షేర్ ద క్లిప్ అనేసి అన్నదామే క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడైతే అన్నీ అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట. మీ ఒక వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక మీరు వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఒకరికైతే షేర్ అయితే చేసుకోవచ్చు. కావాలంటే మీరు షేర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు నేను ఒక మెంబర్కి అయితే షేర్ అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఒక నెంబర్కి అయితే ఇదైతే షేర్ అయితే చేసేసాను. షేర్ చేసిన తర్వాత ఇప్పుడు తనైతే ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని చూసుకున్నారనుకోండి, ఆ టైం నుంచి అయితే ప్లే అయితే అవుతుంది అనమాట. అండ్ థర్డ్ ఫీచర్ చూసుకున్నప్పటికైతే సౌండ్ మ్యూట్ అండ్ సీసీ మ్యూట్ ఇన్ హోమ్ అనమాట. అండ్ ఇది ఏంటంటే, మీరు ముందు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మధ్యన హోమ్లోనే ఉన్నప్పుడే వీడియో అయితే ప్లే అవుతుంది కదా, వీడియో ప్లే అయినప్పుడే మీరు ఏంటంటే పైన సౌండ్ అయితే వస్తుంది మీకు ఆటోమేటిక్గా. అయితే చూడండి, పైన సౌండ్ సింబల్ అయితే ఉంది. సౌండ్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకో సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ క్యాన్సిల్ చేసుకున్నాం అంటే సౌండ్ అయితే రాదు. అలాగే సబ్ టైటిల్స్ కూడా అంతే. సబ్ టైటిల్స్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, సబ్ టైటిల్స్ అయితే పడతాయి. సబ్ టైటిల్స్ ఆఫ్ చేసుకున్నాం అంటే సబ్ టైటిల్స్ అయితే రావన్నమాట. ఇది ఒక న్యూ ఫ్యూచర్ అనమాట. నైట్ టైం ఎవరైతే యూట్యూబ్ వాచ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ ఫ్యూచర్ వస్తున్నప్పటికైతే. ఫోర్త్ ఫీచర్ చూసుకున్నప్పటికైతే మీకు డౌన్లోడ్ క్వాలిటీ అనమాట. డౌన్లోడ్ క్వాలిటీ అన్నది ఏంటంటే, మీరు ఒక వీడియో అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఒక వీడియో అన్నది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ వీడియో ఆఫ్లైన్లోనే అయితే చూసుకోవాలనుకుంటున్నాను, నెట్ లేనప్పుడు అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. మీరు ఇదివరకు అయితే 1080pలోనే డౌన్లోడ్ అయితే అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఏ క్వాలిటీలో అన్నది డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే అక్కడైతే చూపిస్తుంది. మీకు ఒకవేళ ఈ ఫ్యూచర్ రాలేదనుకోండి, చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ అయితే చేసుకోండి, నేను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోయి మీరు ఒక లోగో ఉంటుంది కదా, యూట్యూబ్లోని కార్నర్లో లోగో ఉంటుంది కదా, లోగో మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. దాంట్లోనే డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. డౌన్లోడ్స్ వెళ్ళిన తర్వాత అక్కడైతే డౌన్లోడ్ క్వాలిటీ అనేసి అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆస్క్ ఈచ్ టైం అన్న దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఆ సెట్టింగ్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. మీరు డౌన్లోడ్ ఏ క్వాలిటీలో అనేది సెట్ చేసుకోవాలంటే ఈ ఒక సెట్టింగ్ చేసుకోండి, మీకైతే గ్యారెంటీ అయితే ఆ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిఫ్త్ ఫీచర్ చూసుకున్నప్పటికైతే ఛానల్ సెట్టింగ్స్ ఇన్ యూట్యూబ్ అనమాట. ఛానల్ సెట్టింగ్స్ ఇన్ యూట్యూబ్ అన్నది ఏంటంటే, ఇది క్రియేటర్స్కి అయితే సూపర్గా అయితే యూజ్ అవుతుంది.
ఇప్పుడు మీరు అనలిటిక్స్ అనేసి అయితే మీరు చూడాలనుకుంటున్నారో అదైతే మీరు ఏంటి వైటీ స్టూడియో యాప్లోకి అయితే వెళ్ళి చూసుకుంటారు కదా. ఇప్పుడు అలా కాకుండా మీ లోగో మీద క్లిక్ చేసుకొని యువర్ ఛానల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా మీరు అనలిటిక్స్ అయితే ఎక్కడైతే ఇచ్చేసారో మీకు. అండ్ ఇదే కాకుండా మీకైతే మీ ఛానల్ లోగో అన్నది, మీ ఛానల్ బ్యానర్ అన్నది, మీ ఛానల్ నేమ్ అన్నది మార్చాలనుకోండి, ఆ సెట్టింగ్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ ఇంకా మోర్ దాన్ సెట్టింగ్స్, వీడియో మేనేజ్ అన్నది కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఆల్ సెట్టింగ్స్ అన్నది యూట్యూబ్లోనే అయితే ఇచ్చారు. ఇది నిజంగా అస్సమ్ ఫ్యూచర్ అయితే చెప్పుకోవచ్చు ఇన్ని యూట్యూబర్స్కి అయితే. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్కి వస్తున్నప్పటికీ సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్. జై హింద్. Thank you.